ఈరోజు మేము బషీర్బాగ్ అమ్మవారి దేవాలయానికి అందరం వచ్చాము. మన రాష్ట్ర అధ్యక్షుడు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీ కిషన్ రెడ్డి గారు, దాంతోపాటు మేము అందరము ఇక్కడ అమ్మవారిని ప్రార్థించడానికి వచ్చాము. ఏదైతే సింధూర్ ఆపరేషన్ మనం తీసుకున్నామో గత 15 రోజుల ముందర మన వాళ్ళని ధర్మాన్ని తెలుసుకొని 28 మందిని ఎలా అయితే చంపారో, సో దానికి ప్రతిగుణంగా మనం సింధూర్ అనే ఆపరేషన్ చేపట్టారు. మన ప్రభుత్వము, మన మోదీ గారు, మన భారత సైన్యము ఈ మిషన్లో, ఈ ఆపరేషన్లో సక్సెస్ అవ్వాలి, మన సైనికులకు కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండాలని అమ్మవారిని మొక్కడానికి వచ్చాము. ఏదైతే పాకిస్తాన్ ఈ దుశ్చర్యలకు చేపడుతుందో దానికి ధీటుగా మన భారత సైన్యం ఎదుర్కొంటుంది. ఇవన్నీ మనం ఏదైతే మిషన్లో సక్సెస్ అవ్వాలని మన భారత ప్రధానికి మనం అందరం అండదండలుగా ఉండాలి. దాంతోపాటు సైనికులకు కూడా మేమందరము అండదండలుగా ఉన్నాము. మేము ఏదైతే కోరుకుంటున్నామో అందులో సఫలీకృతం కావాలని అమ్మవారిని మొక్కడానికి ఈ బషీర్బాగ్ ఆలయానికి వచ్చాము. భగవంతునికి ప్రార్థించేది ఏంటి అంటే ఇలాంటి ఉగ్రముఖులను పటాపంచలు చేసేయాలి అనే ఏదైతే దృఢ సంకల్పం మన మోదీ గారికి ఉందో అందులో ఆయన విజయం సాధించారు, మన సైనికులు కూడా సాధించారు. దానితో పాటు మన యావత్ భారతదేశం అంతా కూడా ప్రార్థిస్తూ ఉందండి ఈ మిషన్లో, సింధూర్ అనే మిషన్లో సక్సెస్ అవ్వాలండి.